నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హస్తనకు వెళ్లారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆదివారం మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటుగా ధర్మపురి ఎమ్మెల్యేగా అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. అయితే ఈ నేపథ్యంలోనే వారికి కేటాయించే శాఖలపై చర్చించేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏసీసీ పెద్దలు కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఇదే అంశం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎవరికి ఏ పదవులు రాబోతున్నటువంటి ఉత్కంఠ నెలకొంది. ఇక నూతన మంత్రుల శాఖలతో పాటుగా పార్టీ కార్యవర్గ విస్తరణపై చర్చలు జరగనుంది. బీసీ కులగణపై భారీ బహిరంగ సభలు పెట్టాలని పార్టీ నిర్ణయించింది. సభల తేదీలు ఫైనల్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కొత్త మంత్రులకు నేడో రేపో శాఖలు కేటాయించే అవకాశం కూడా ఉంది. ఎవరికి ఏ శాఖలు కేటాయించాలన్న ఆలోచనలు సీఎం వద్ద ఉన్నాయి. ఇక ఈ విషయాలకు సంబంధించి ఆయన చర్చించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధానంగా గడ్డం వివేక్కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రధానంగా వాకిటి శ్రీహరికి సంబంధించి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్యశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు అడ్లూరి లక్ష్మణ్కు సంబంధించి ఎస్సీ ఎస్టీ సంక్షేమం ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో కేటాయింపు ఉంటుందా అన్నటువంటి అనుమానాల నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ శాఖలు వీరికి కేటాయించబోతున్నట్లు ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది.